అదే మా బాబుకి గిఫ్ట్ పాప పేరు భవానీ అండి. చెప్పండి. మా అబ్బాయి రోజు నిండిపోయండి. నేను లేబర్ పని చేసుకుంటున్నానండి. నాకు అటు రూపాయి కూడా లేదు. నెలకు 5,000 10,000 రూపాయలు మందులు అవుతున్నారు. డాక్టర్ గారు ఆపరేషన్ 10 లక్షలు అవుతాయి అంటున్నారు. వాళ్ళ అమ్మగారికి కిడ్నీ ఇచ్చినా ఇంకా డబ్బున్నారు అంటున్నారు. పరిస్థితి పరిస్థితి ఆర్థిక పరిస్థితిలో ఉన్నానని ఇంకంత మనం చేసుకుంటాను. ఎవరైనా ఏవైనా చేస్తే మా ముందుకు చేస్తే వయసుని కొన్ని చంపుకోలేక బాధపడతాను. ఒకే కొడుకు ఎవరు లేరండి. నర్సరీపేట మండలం అది. నర్సరీపేట నుంచి బాగా కోసం ఇచ్చామండి. భోగాపురం నుంచి ఇక్కడ వచ్చామండి. బాబు సీఎంలో జాబ్ చేస్తున్నాడు. సన్నగా నాకు జరిగింది. అది మా పాపం పెట్టలేదు. మెడిసిన్ వాడతారు. ఎవరైనా సాయం చేశారు. జాయిన్ అయ్యి 1 year అయింది సార్. బయట వాళ్ళు కూడా సాయం చేస్తారు. 15,000 ఇచ్చారండి. వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ అంటే కలలేదు. మనం కలలేదండి. అవ్వలేదు. మేము ఎంతుంటే కడియమండి. కడియం కేశవ. ఎంత వయసు? 23 సంవత్సరం సార్. లేదు కడియం చంద్రశేఖర్. ఒక అబ్బాయి అండి. ఒక అబ్బాయి అండి. అన్నారండి. తర్వాత ఒక 15 రోజులు పోయాక బాబుకి కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయ్యిందమ్మా పసరు మందు వల్ల అన్నారండి. అంటే ఒక 3 సంవత్సరాలు మెడిసిన్ వాడితే కంట్రోల్ అయిపోద్ది అని అన్నారు. తర్వాత 2 సంవత్సరాలు మెడిసిన్ వాడాము. తర్వాత ఇక్కడ వైజాగ్ వచ్చి సిఎంఆర్లో బాబు జాయిన్ అయ్యాడండి. బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఏమయ్యిందో తెలియదు. కిడ్నీ ఫెయిల్ అయిపోయిందమ్మా అని అన్నారు. ఫణికుమార్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కిడ్నీ ఫెసిలిటీ అని ఫణికుమార్ హాస్పిటల్లో తీసుకెళ్తే ఇలాగ అమ్మ డయాలసిస్ పెట్టాలా పిల్లడికి మరి 6 నెలలు మీరు చూపించుకోలేదు, మెడిసిన్ ఓడారు, ఇలాగ అయిపోయిందమ్మా అని చెప్పారు డాక్టర్ గారు. కళా హాస్పిటల్లో జాయిన్ చేశానండి. 20 రోజులు ఉన్నాం హాస్పిటల్లోని. ఎక్కడైనా కిడ్నీ దొనికితే ఒకవేళ వేయించుకోండి, మీకు అవకాశం ఉంటే వేయించుకోండి, లేదా ఇంట్లో వారు ఎవరు ఇచ్చినా పర్వాలేదమ్మా అని అన్నారు. ఇంట్లో వాళ్ళంటే మేము పేద కుటుంబం అండి, ఎవరు ఇస్తారండి, మా ఆయన గారు చూస్తే 300 కూలోడు అని నేను అన్నానండి. అంటే బాబుని వదులుకోగలరమ్మా, ఇలాగ ఎవరైనా తల్లిని సాయం చేస్తున్నారు, తల్లి తీస్తే బాగుంటుందమ్మా, టెస్టులు చేయించుకోండి అని చెప్పారు డాక్టర్లు. చేయించుకోండి. అప్పుడు బాబుకి ఏమైనా వచ్చి కిడ్నీ ఆంచాలంటే మా ఊళ్ళో డబ్బులు లేవు. అందు గురించి హాస్పిటల్లో డయాలసిస్కి అవుతానండి. వారానికి 3,000 4,000 మందులకే అవుతానండి. 2 కిడ్నీలు అండి. 2 కిడ్నీలు పోయాయండి. కిడ్నీ నేను ఇస్తున్నానండి. ఫోన్ నెంబర్ చెప్పండి అమ్మా, ఎవరైనా సాయం చేయాలంటే మీ నెంబర్ చదవాలంటారు.